ప్రపంచభ్రాంతి కలిగి ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి. ప్రపంచంలో శాంతి ఉంది అని కనుక మనసు రెచ్చగొడితే శుద్ధి రజత భ్రాంతి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో బ్రతకద్దంటాం లేదు, ప్రపంచంలో శాంతి ఉందని బ్రతకద్దని లేదు. మొత్తం మాటలు అసలు ఆచార్య తీసేస్తే బాగుంది మన మెనూ నుంచి. ప్రపంచంలో శాంతి ఉందని చెప్పేవాళ్ళు ఎవరైనా అటువంటి వాళ్ళని టీచర్ కింద వాళ్ళ గ్రంథాలు పెట్టుకుంటే అది బెస్ట్ కదా, గోల్లేదు కదా. ఆచార్యుల గారు మన టీచింగ్ ప్యానల్ బయట తీసేద్దాం. ఏమో ఆచార్యుల ఒకవేళ టీచింగ్ ప్యానల్ గా తీసే మాట అయితే అప్పుడు ఇంకో టీచర్ని మార్చుకోవాలి. అందుకే ఆచార్యుల వారు మాట తప్పించి 4 మాట మాట్లాడాలి. సత్యం అక్కడ కావాల్సిన సత్యం శాంతి కదా. ఎంతకన్నా నిరాశగా బతుకుతాం. అలాగే బతికించేవాడు కావాలా, సరింపజేసేవాడు కావాలి. ఆ క్షణానికి మనసుకు దుఃఖం కలిగించదు, కానీ ఈ దుఃఖం ఒక అనంత ఆనందంగా నడుస్తుంది. మనసుకు అవగాహన కలిగించడం, మనసును బలవంతంగా నిగ్రహించడం కాదు ఇక్కడ. అవగాహన ఏంటి? అవగాహన కనిపిస్తున్న వెండిలో ఆభరణాలు తయారు చేయించుకోగలిగితే అది సత్యమైతే సత్యం అవుతుంది. అంటే మనసు ఒక లోపల జ్ఞానం పెరిగిందా, ఓహో అక్కడ కనిపిస్తున్న వెండే కానీ అది వెండి నిజమైన వెండి కాదు. అలాగే సుఖభ్రాంతి. అయితే ఈ ఉదాహరణ వరకు ప్రమాదం లేదు. ఈ ఒక్క శ్లోకం కదా. కోలండి భ్రాంతిలో పడితే వెళితే ఆల్చిప్ అని తెలిసింది, ఓకే, ప్రమాదం ఏం లేదు కదా అక్కడ. కానీ అక్కడ తాగిపోతుందా ఈ ప్రపంచం? సుఖం ఉందని దాని వెంట వెళితే జన్మలో నాకు తెలియదు. తర్వాత ఉదాహరణ ప్రమాదం లేని విషయాలు పెద్ద సమస్య కాదు. ఇప్పుడు శుద్ధ రజతం ఆల్చిప్ పడుకున్నాం అనుకుని వెండి అనుకున్నాం, ఆల్చిప్ మనం కాట అయిపోయింది. తాడుని పావనుకుంటే, పావును తాడనుకుంటే, తాడుని పావనుకుంటే ఒక భ్రమ, పావును తాడనుకుంటూ పట్టుకుంటే అది కాటుపడే మానేస్తుందా? ఓహో ఇప్పుడు ఇందాక ఆల్చిప్ పట్టుకున్నాడు వెండి అనుకుని ఆల్చిప్ప కాడేలేదు కాబట్టి ఇప్పుడు నన్ను పట్టుకున్నాడు ఆల్చిప్పలా నేను ఉందామని పాము అనుకుంటుందా? ఇంకోటి దేన్ని పట్టుకోకుండా వేస్తుంది కాటు. అక్కడ ప్రమాదం ఉంది. అక్కడ అది భ్రాంతే. చిన్నపిల్లవాడే పావును చుట్టుకున్నాడు ఆట వస్తుంది, ఎలా ఉంటుంది? తాను పాము అనుకుంటే పెద్ద సమస్య కాదు. తాను పాము అనుకుంటే భయం మనలోనే ఉంటుంది. పాము తాడని పట్టుకుంటే ప్రమాదం బయట ఉంది. డెబ్బై ఇది అస్తమానం రజసర్పభ్రాంతి గురించి విన్నాడు అనుకోండి, గురువు గారితో కూర్చుంటే రజసర్పభ్రాంతి రజసర్పభ్రాంతి. తాను పావునుకున్నాడు, తాను పావునుకున్నాడు, తాను పావునుకున్నాడు, నిజంగా కూడా పాము కలుగుతుంది. మనసులో ఈ ఉదాహరణ ఉంది, గురువు గారు చెప్పింది. ఇప్పుడు గురువు గారు రజ్జువును సర్పం అనుకోవద్దని చెప్పారు, కానీ సర్పం కనిపిస్తే రజ్జు అనుకోమన్నారా? వీడికి నాలాన్ని శిష్యుడు వాడు ఎంతరవిందో దేవి వాడు నాలాన్ని శిష్యుడు అస్తమానం అదే చెప్తే తిరగేదే ఆలోచించారు. ఓహో ఎక్కడ సర్పం కనిపించినా రజ్జు అన్నమాట. పట్టుకోమని పట్టుకుని ఏం చేస్తుంది? అది గురువుగారు రచించారు. అందువల్ల చేతో భృంగా భ్రమతి వృథా. ఆ వెండి కోసం బ్యాగ్ పట్టుకుని నిజంగా పెద్ద బ్యాగ్ పట్టుకుని మూట పట్టుకుని వెళ్ళిన పెద్ద 2 గన్నీ కవర్లు ఏముంటాయి కదా, గన్నీ బ్యాగేజ్లో పట్టుకుని వెళ్ళినా చేతో భృంగా భ్రమతి వృథా. రాత్రంతా సముద్రం ఒడ్డుని తిరిగినా ఉదయానికి నిజమైన వెండి ఎంత వస్తుంది ఇంటికి? పట్టుకెళ్ళి బ్యాగ్లో అనుకో. నీరసం పడిపోతే నువ్వు తీసుకురావడం ఇంకో 2 ఇంటికి రావాలి. ఇంటి నుంచి బయలుదేరి ఆటోలో వచ్చింది. నువ్వు తిరిగేవని చెప్పి చంద్రుడు వెన్నెలా వెండి అయిపోతుందా? వెండి చందమామని పాట పాడచ్చేమో, చందమామ వెండి అయిపోలేదు. వెండి చందమామ రకరకాల పాటలు. ఒక వెండి పోత వస్తుంది, వెండిలా ఉంటాడు కనుక ఇక్కడ వెండిని సృష్టించి ఆయన చెప్పలేదు. అందువల్ల ఈ దుఃఖమయ సంసారం అని చెప్పారు. దుఃఖమయ్యే సంస్కృతి రేష. ఆనందం ఇచ్చుట అనేది కుదురుతుంది, అది కుదిరితే ఇది కుదురుతుంది. అంటే అది కుదరదు అనే జ్ఞానం ఎక్కడుంది కనుక ఇది కుదరదు. ఆచార్య వారు అసత్యం చెప్పరు కదా, అక్కడ మనసుకు ఆలోచన వస్తుంది. ఆచార్య వారు అసత్యం చెప్పరే, మన క్షేమం కోరుకునేవాడే. ప్రపంచం మన క్షేమం కోరదు, ఆచార్య వారు మన క్షేమం కోరుతారు. కానీ కొంచెం నిగ్రహించుకుంటే అక్కడ మనకు ఆలోచన. మనం నిగ్రహించుకోలేని స్థితిలో భజ భజ లక్ష్మీ నరసింహ అనగా ఆయన పాదాలు పట్టుకోవాలి. పాదాలు పట్టుకుంటే మనం నిగ్రహానికి పెట్టాలి. మనసుని కంట్రోల్ చేసేవాడు లోపల ఉన్నాడుగా, వాడు కనుక మనసుగా నిగ్రహ శక్తి ఇచ్చాడా? అవగాహనతో కొంత నిగ్రహ శక్తి, భగవద్ ఆరాధనతో మరికొంత నిగ్రహ శక్తి. అందుకు భగవద్ ఆరాధన మానకూడదు. ఎప్పుడు జ్ఞానం వింటున్నా ఇంకా ఆరాధన చేయాలి. ఈ జ్ఞానం వంట పట్టాలి. మనసు అనేది మన హోల్డ్కి రావాలి. ఇక్కడ కూర్చుని సర్వం ఎండమావులు చెప్పగలిగేటట్టు జ్ఞానం లోపల వాడు ప్రహ్లాదుడు.
పిచ్చివాడే వెంటబడేవాడు ప్రహ్లాదు తెలిసి ఇక్కడ గురించి ప్రపంచం జిడ్డి పరక వాడు మహావిధానం వాడు వెంట తిరుగుతాడు తర్వాత సురక్షించాడు సర్వం ఎండమావులే ఇక్కడ ఉంది ఎండమావు అని చెప్పి కూడా ఎండమావు అంటే మళ్ళీ ఒక ఉదాహరణ కొంతమేరకే వెళితే ప్రమాదం ఉంది ఎండమావులో ప్రమాదం లేదు ఇందాక చెప్పిన ప్రమాదం బాగుంది సరిపోయింది పావు కావడం సరిపోయింది నచ్చిపోయారు ఏదో శ్లోకం సంసారకూపమతి ఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య దీనస్య దేవ కృపయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం నచ్చరపడే ఐదో శ్లోకం కాట్లు వేస్తున్నాయి దుఃఖ శతసర్ప సమాకులస్య నువ్వు తాడును పట్టుకున్న మాటల్లో పాము తాడవదు సంసారం ఆనంద స్వరూపం అని చెప్పి నువ్వు ఊరేగితే అది ఊరుకుంటుందా దాని లక్షణం వస్తుంది దుఃఖ సర్ప సమాకులస్య గాయపరిచేస్తుంది ఒకసారి వదిలిన సాయంకాలం దాకా చూసుకుని సాయంకాలం సార్ మనసు ఏమవుతుంది కాట్లు విషపు కాట్లు వినిపిస్తున్నాయి ఔషధం నిద్ర మనం ఇంకో బ్రహ్మ విద్యలో తెలుస్తుంది చిన్నప్పటి నుంచి వదలకుండా నేర్చుకుంటున్న బ్రహ్మ విద్య ఏంటంటే నిద్ర సత్సంగంలో కూడా నేను పడుతున్నాను అనలేదు సత్సంగంలో కూడా ఆ వాక్యం పూర్తి చేయలేదు ఇంకా అంటే ఆ బోధిస్తున్న వాడికి నిద్ర ఎలా పోవాలని చెప్పడానికి వచ్చారా పుస్తకం ఇలాగా దళాలను పడింది ఇలాగా చూసారు అలాగా కలిగి భగవాన్ ఉందా ఊరిపోతుంది ఇలా అమ్మకాయ కొడితే వాడి కొట్టి వెళ్ళిపోతుంది తెగులే ఏమిటంత ఏమిటిన్నారు కదా అది ముందు వాడి కొట్టి దిగితే వెళ్ళేసి కూర్చుంటారు దాన్ని చూసి మనం అలా కలిగి అక్కడ చేరుకోవాలి ఏమిటైంది పూనకమా తెగులా ఏమిటైంది పారవచ్చే ఏంటి స్ట్రోక్ వచ్చిందా అయ్యా ఇంకేమైనా స్టార్ట్ అన్నా ఏంటైంది నా వయసు ఏమిటైందా అని ఏదో జ్ఞానం అలా అంటే జ్ఞానం అంటే ఒకడమా బస్సులో ప్రయాణం చేస్తున్నలాగా ఆఫీసు బస్సులో ఓడమ జ్ఞానం అంటే ఒకటే తెలుసు చిన్నగా ఉండడం జ్ఞానం ఇలా ఛానల్ రాగానే అలా ఉన్నది మనకి ఏం కావాలో తెలియకపోతే తిప్పుకుంటారు కూర్చొని దీ కలిసి ఎక్కడ అవతారం చాలా దూరంగా ఉంది అందుకే నేను పని చేస్తాను మొత్తం ఊర్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అన్నింటిలో కూడా మెంబర్షిప్ తీసుకుని చూద్దాం ఎవరి దగ్గరే ఉంది ఓసారి అన్నింటిలో ఈ వేషం వచ్చి అక్కడ వాళ్ళు వాళ్ళేదో వాహనం పడగలుగుతుంది ఇలా బంగారం మీద కూర్చున్న రంగాల ఊరేగింపులో దాని మెడలో ఒకటి లాగితే బాగుంది చూడాలి అదే ఎవరు మొత్తం వందలాలు వేసి కూర్చుంటుంది ఈ తిరుగుతున్న వాళ్ళ మెడలో దేవుడు వచ్చి చూస్తున్నారేమో చుట్టూ ఎదుగుతానికి మన డబ్బులతో అది వేసుకుంటాం ఏమో లక్ష్మీదేవి కూడా అంత హడావిడిగా కనిపించే ఫోటోలు లేవని మరి ఏమిటో మరి అంటారు బంగారం పిచ్చి ఏమిటండి ఏమనలేదు బాబు ఏమన్నా మీడియా ఒకటి భవిష్యత్తులో 2 రెళ్ళు ఎంత అని ఎవడని అడిగితే అది చెప్పు తప్పు మీరు ఎంత అనమంటే అంత చెప్తాను వాడికే రోజులు భవిష్యత్తు మీరు 2 రెళ్ళు ఆరంటే సినిమా అదే దెయ్యాలు తీసింది పోయాడు సినిమా తీసిన ఆరంటవా మీరు 3 అంటే బాగుండే నేను అనుకుంటున్నాను శిష్యులు ఎలా తయారంటే వాళ్ళ మనసులో ఒక ప్రిపరేటరీ మైండ్ ఉంటుంది ఆల్రెడీ నేను అనుకున్నవే వాడు అక్కడ చెప్పాలి తేడా చెప్పాడో కడప రెడ్డమ్మ లేదా శిష్యుడు అలాంటి వాళ్ళు లేరు వీళ్ళు కూర్చుంటారు ఎలాగైతే స్పీకర్ ఇవాళ ఏ డిస్కస్ చేయాలో పెట్టి కూర్చుంటుందో అసెంబ్లీలో వాటిని ఆ విధంగానే నేను ఇవి అనుకుంటున్నాను అవి చెప్తాడో చెప్పరా వెరిఫై చేసుకోవడానికి వచ్చింది వినడానికి రాలేదు అటువంటి శిష్య బృందం మాట దొర్లిందా మీడియా అది ఇంక వేదాంతం ఏదో ఆగడి కొడుతున్నా ఎక్కడో కూర్చుని ఆయన శివనామ జపం చేసుకుంటూ చెప్తున్నాను అభ్య సమాజం భవిష్యత్తులో అలా ఉంటుంది 2 రెళ్ళు మీరు అంటాను అంటే అంటాను 26 అలాగే నన్ను తప్పే ఉంది
ఈ అరగంటకి 26 ఇంకో అరగంట పేరు 42 చెప్తాను తప్పకుండా. మీరు ఎంత మెసేజ్ పెడితే అంత వాళ్ళకే రోజులు, ఇళ్లలో కానీ వీధుల్లో కానీ వేదికల మీద కానీ వాళ్ళకే రోజు. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, మీరు ఎవరు చెప్పంటే వాళ్ళు చెప్తారు. ఇంకోటైతే స్వతంత్రత లేదు. కులం పేరు ఎత్తకూడదు, మతం పేరు ఎత్తకూడదు, దేవుని పేరు ఎత్తకూడదు, గురువు పేరు ఎత్తకూడదు, ఈ కుహనా గురువుల పేర్లు ఎత్తకూడదు, ప్రవచనం అవ్వాలా? ఎలా అవుతుంది? ఆయన గారు చెప్పింది ఆనాటి కాలంలో యాదవ వంశం గురించి చెప్పారు ఆయన. అయితే ఆయన వాడిన పదంలో ఒక్క చిన్న చేతులు సరిపోదు, ఆనాటి సామాజిక పరిస్థితులు బట్టి అని ఒక వాక్యం యాడ్ చేస్తే సరిపోయింది. కరెక్టే. ఇప్పుడు వీళ్ళ తీర్చారు అంతే. ఇప్పుడు ఆనాడు సభ్య సమాజం ఏదైతే ఉందో సభ్య సమాజంలో అది ఆ రోజు ఒక తక్కువ స్థాయి కులంగా పరిగణించబడుతుంది. ఆనాటి కాలం వీడి కాలం వీడవడం మధ్యలోని వాళ్ళ కాలం వెళ్ళదుగా ఆనాటి కాలం కావచ్చు. ఎవరు జరిగే పనులు వాళ్ళు జరుగుతారు. మా మనోభావాలు దెబ్బతింటారు. వీడికో మనసు దానిలో భావం, ఓ పోలీస్ స్టేషన్ అడుగుతూ కంప్లైంట్ అని అమర్యాద కదా లోకంలో. ఇప్పుడు దీని వెనకాలలో రకరకాల ఇతర మతాల వాళ్ళు ఉంటారు, చాలా నెట్వర్క్ ఉంటుంది, శత్రుత్వాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనసు గాయం కదా. అందువల్ల ఇప్పుడు కంప్లైంట్ పెట్టివాడు నేను అనుకోవడం వాడు హిందూ యాదవ్ కాదు, క్రిస్టియన్ యాదవ్ ఉంటారండి. వెనకాల ఉంటారు అన్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అగౌరవం తీసుకురావాలి సమాజంలో, రకరకాల ఛానల్స్ ఎదుర్కొంటారు. ఏదో గాయపరచాల హృదయాన్ని. ఆయనకి ఏదో సమాజంలో ఇంత లీడింగ్ ఉంది, అగౌరవపరచాలి. ఎలా ఉంటాయి ఏదో సభ్య సమాజం ప్రకారం అక్కడ క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే మనోభావం చెప్పదు. లేదని కూడా అది మళ్ళీ అరెస్ట్ వారంటే రకరకాల సమస్యలు ఇవన్నీ. సమాజం ఉంది కనుక తప్పదు, ఓ నియమావళి ఉంది కనుక తప్పదు. అందుకే దుఃఖమయ్యి ఈ మాట ముందు వారికి బోధపడాలి. దుఃఖమయ్యి ఇదే సంస్కృతి రేఖ, దుఃఖ ప్రవాహం ముందు ఆయనకు అర్థమైతే చాలా జాగ్రత్త పడతారు. ఈ కూర్చుంటున్న జనాలు వినడానికి వచ్చిన వాళ్ళు కాదు, అది ఆయనకు అర్థం కావాలి. ఎవరో ఉంటారు, ఎవరో ఇద్దరు ముగ్గురు, వాళ్ళని ఎన్నుకుని వాళ్ళ ఏకాంతంలో చెప్తే ఉత్తమం. ఈ వచ్చిన వాళ్ళు చూద్దాం, ఈయన గారికి ఏమవుతుంది చూద్దాం. ఇంకా మూడోది అంటే వేషం బాగుందని చెప్పి వెళ్ళి పడిపోతూ లోపల సారం ఉందో చూసుకోవాలి. వేషాలు అన్నీ బాగానే ఉంటాయి. ప్రపంచం పెద్ద వేషగాడు. వేషం కదా ఇందాక చెప్తుందంటే రాజాలో చెప్తున్నారు. ఒక పుష్పం అనుకుని ఇంకో పుష్పం బాలకు. పుష్పాలు ఆకారం ఒకలా కనిపించవచ్చు, అందంగా ఉన్నవన్నీ కూడా మకరందం కలిగి ఉన్నవి కాదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానం కలిగి ఉన్నవాళ్ళు కాదు. ప్రపంచంలో ఉన్న వస్తువులను కూడా ఆనందం ఇవ్వడానికి లేవు. జాగ్రత్తగా ఉండే మనస్తా. ఆకృతి సామ్యాత్మలి కుసుమే ఫలనలినత్వ భ్రమం అకరోహో గంధరసావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృష విరసే అస్మిన్ చేతోభృంగ భ్రమసి వృథా భవ మరుభూమౌ శిరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ అనఘ పదసరసిజ మకరందం. ఆకృతి సామ్యార్థాల్మలి కుసుమే ఫల నలినత్వ భ్రమం అకరోహో. ఆకారం ఏదో సమానంగా ఉందని చెప్పి బూరుగు పువ్వును చూసి మెట్ట తామర పువ్వు అనుకోకు. బూరుగు కోసం ఎలా ఉందని ఎప్పుడు చూడలేదు. బూరుగు చెట్లు చూశాను కానీ పువ్వు ఎలా ఉంటుందో తెలియదు. ఆ బూరుగు పువ్వు చూసి మెట్ట తామర పువ్వు అనుకోకు. తామర పువ్వులో మకరంగా ఉంటుంది, బూరుగు పువ్వులో ఉండదు. బూరుగు పువ్వు అంటే ఈ పరుపు బూరుగు దూది కోసం కాయలు దూది చేస్తారు. మా ఈనాడు ప్రశ్నలు ఉండేది చిన్నప్పుడు, ఇప్పుడు ఉందో తెలియదు. నాకు కాయలు చూసాడు. ఆ బూరుగు పువ్వు చూసి ఇలా అన్నిటినీ వాళ్ళబట్టి మేము పాడేది 9లో ఉన్నాం. మేము బూరుగు అది ఎదుట నాకు ఎందుకంటే పడితే ఇలా దూసి ఇచ్చేసా చేస్తాను. ఆగా ఎంత నవ్వు నన్ను తగ్గించుకున్న మాట చెప్తే మాత్రం నీకు ఇలా పరమాణం తన ఆనందం ఉంటుంది. ఆవిడ వేరే పరమాణం చేయక్కర్లేదు. అది ఆవిడ ఎప్పుడైనా పరమాణం చేద్దాం అనుకుంటే వాళ్ళ మొదలు అంటే ఒకసారి నన్ను 2 శివార్లు పడేస్తే అడుగు నిండిపోద్దు లాగా ఏదో ఆనందం. ఆకారం సమంగా ఉందని చెప్పి బూరు భూమి చూసి మెట్ట తామరపు అనుకుంటున్నావు. విరసమగు గంధరసావిహ కిము విద్యే. గంధరసావిహ, విరసము అంటే రసము లేని. ఆ బూరుగు పువ్వులో
గంధము కానీ మకరందము కానీ కలగా. గురుపువ్వు వాసన ఉండదు, మకరందం అది. గంధరసావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృష వెరసే అస్మిన్. గంధ రస, గంధం అంటే వాసన, రస అంటే మకరందం. ఇది 9 వరకు ఆలోచిస్తే. అందువల్ల ఈ రెండు లేనిది ఏదైతే ఉందో దాని మీద వాడడం వల్ల ఏం చేస్తుంది, వ్యర్థంగా భ్రమపడ్డావు. ఇక్కడ కూడా ప్రమాదం లేదు, ప్రమాదం తర్వాత చెప్తా. ఏం మారింది, ఆ మకరందం వెనక్కి వచ్చిందంటే అంటాం. మనం క్షమించుకుంటాం బ్రష్టారని. అందుకే మనం బాగుపడలేదు. మనం బాగుపడపడం పెద్ద కారణం ఇదే. మనం ప్రతిసారి క్షమించుకుంటాం. మనమే మన ప్రేమ ఉన్నట్టు కానీ అస్తమానం క్షమించుకోకూడదు. అలా క్షమించుకుంటే ఏమో జీవితం వెళ్ళిపోతుంది. యముడు నన్ను క్షమించడం. ఎవరిని క్షమించినాడు ఒకడున్నాడు యముడు, వాడికి పడుకోడు. అయితే ఇలా దేహాన్ని క్షమించుకుని సాధన చేయించబోదు దించేదా అవి వాళ్ళు నీరసంగా ఉందండి, పేరు నీరసంగా ఉందండి, పేరు నీరసంగా ఒకనాడు నీరసంగా ఉండడానికి మన దేహంలో ఉన్నాం. ఆ రోజు వస్తుంది. అప్పుడు ఏం చల్లించేదేదో ఏం చేయించబోదలా ఎన్నాళ్ళకి ఎలా క్షమిస్తాం తెలియదు. కొన్నాళ్లే ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండిపోదు. ఇంకేమింది అసలు అది మాట తప్పదు. ఏదో రోజు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి అనుకూలంగా దేహం మళ్ళీ వస్తుంది. ఏంటి దారి ఇందాక ఆశ్రమం ఒకడు వెళ్ళాడు, బేభత్సంగా నడుస్తున్నాడు, అంగవైకల్యం, రకరకాల కారణాలు. అటువంటి దేహం నాకు వస్తే ఆ దేహం పోషించుకోవడమే ఒక సమస్య, ఆ దేహాన్ని కదుపుకోవడమే ఒక సమస్య, ఆ దేహం రోజు వెళ్ళడమే ఒక సమస్య. ఇంకా సాధనే. అటువంటి దేహం పెట్టి కూర్చునేవాడు వేదాంతం వినగలడా? విన్నవని దేహం. కొన్ని చోట్ల దేహం విన్నవదు, కొన్ని చోట్ల ఇంద్రియాలు విన్నవు, కొన్ని చోట్ల మనసు బుద్ధి విన్నవు. దేహాలు బాగున్నాడో మనసు విన్నవదు, దేహం బాగున్నాడో దేహం విన్నవదు. ఎవడు వింటాడైతే వేదాంతం. పరిష్కారం చూస్తే ఇక్కడే ఉంది. అటువంటి దేహం వాడికి ఎందుకు వచ్చింది, ఇటువంటి దేహం మనకి ఎందుకు వచ్చింది? ఇచ్చిన వాడికి పక్షపాతమా? వాడికి పక్షపాతం లేదు, పక్షపాతం లేదు, రెండు లేవు. కర్మ ఫలం ఇస్తాడంత పరమాత్మ సమదర్శి. మరి అటువంటి చూసి నేను గుర్తించుకోవాలిగా. నా పరమాత్మ వచ్చి వేరే ఉత్తరం రాస్తాడు, 2 వాటి గుర్తు తెచ్చుకోవాలి. బుద్ధి ఇచ్చాడుగా, వాడిని చూసి బుద్ధి తెచ్చుకోవాలని బుద్ధి లోపల ఉందా లేదా? ఆ బుద్ధే శాస్త్రం ఇస్తాం. గంధరసావిహ కిము విద్యే తే విఫలం భ్రామ్యసి. విఫలం భ్రామ్య సంవత్సరంగా వెళ్ళే దానికి బాలేవు. ప్రమాదం లేదు అక్కడ. క్షమించుకున్నాం, తర్వాత వస్తుంది ప్రమాదం. చేతోభురంగా భ్రమతి వృధా. రసహీనటువంటి సంసారమైన ఎడారులలో వ్యర్థంగా ఎందుకు తిరుగుతావు? ఆ స్వామివారి బాలపద్మాల్లో తిరిగి వాటితో మకరందాన్ని ఆదరంతో సేవించు, ప్రీతితో భక్తితో. మకరందం మకరందం అంటే తేనె ఎన్నాళ్ళైనా పాడవదు. తేనె పాడవద్దండి, ఎన్నాళ్ళైనా ఉంటుంది తేనె. పాడవని వస్తువు తేనె. తేనెని కలిగి ఉన్న పువ్వు పాడైపోతుందేమో కానీ తేనె పాడవదు. మీరు ఎన్నాళ్ళని ఉంచండి అలాగా. ఫ్రిడ్జ్లో ఉంటుందా బయట తేనెలా ఉంటుంది. మకరందం అందుకే భగవంతుడిలో ఆనందం చెడదు, ఎక్కడికి కాలదోషం పట్టదు, రుచి మారదు. ఎప్పుడు అంటే ఎలాగో రుచి మనకి ఇంకో అర్థం అవుతుంది. ఎలాగో రుచి మారదు కాబట్టి 4 రోజులు ఆగితే నష్టమైంది. ఇదే సినిమాకి 4 రోజులు ఆగం వెళ్ళిపోతుంది. సినిమా థియేటర్లో ఇప్పుడు మన ఇంటి పక్క థియేటర్లోనే ఉంది. మళ్ళీ అప్పుడంటే ఆటో కదిలి జగమ్మ దాకా వెళ్ళాలి. షాప్ ఎదుర్కొంటే చిత్రాలయంలో ఉంది, అలా వెళ్ళిపోతుంది. మళ్ళీ రామటాక్సీ ఆటో బస్సు ఒకసారి 2 చూసేస్తాను. దీనికి కంగారు ఉంది. ఇదో అంటే పదార్థం పాడైపోతుంటే తినేస్తున్నాం. అన్నం చలాసరికి రుచి మారిపోతుంది, రాత్రి తినేస్తున్నాం. ఇది అలా రుచి మారదు కాబట్టి, క్వాంటిటీ తగ్గదు కాబట్టి, కాంపిటీషన్ లేదు కాబట్టి 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 ఇప్పట్లో కంగారు ఉంది. అది మళ్ళీ క్షమించుకున్నాను. ఇన్ని లేవు కాబట్టి వెంటనే పొందాలి అంటాడేమో అని ఆయన చెప్పారు. కాంపిటీషన్ ఎలాగో లేదు కదా సార్, కంగారు ఉంది. ఒకటే ఉద్యోగం, ఒకటే అప్లికేషన్, మనకు మనకు ఎవరికి వస్తుంది. అది కాబట్టి 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 కంగారే ఉంది. 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఆదరంతో సేవించు. ఇక్కడ ఆచార్య గారు వాళ్ళు ఎలాగో 2 వారాల క్లాసు కన్నా 12:30 రోజు వదిలితే మీ మనసు మీ మనోభావాలు దెబ్బతింటాయి. మరి మీరు మీడియా ముందు కూర్చుంటారు కదా, మీకు మీడియా ఉంది. మరి పిలిస్తే కాదు అందరూ కూర్చుంటాడు ఇక్కడ, టీవీ 9 వాడు ఎక్కడ ఉన్నాడు. మా మనోభావాలు దెబ్బతింటాయి. దేనికి? అరగంట ముందు క్లాసు పిలుస్తారు. నాకెందుకు మీ మనోభావం గాయపడుతుంది, నాకెందుకు? నేను అసలు సురక్షందన వనితాదీన్ విషయాన్. మళ్ళీ
ఒక చాగంటి వారు కూడా జాగ్రత్త పడాలి. ప్రవచనం చెప్తున్నప్పుడు నేను వచ్చిన పిచ్చివాడే చెప్పను అన్నమాట. మీరు జీవుడి స్థానంలో కూర్చుని వినండి. ఆ మాట ఆయన చెప్పారు కూడా ప్రవచనం ప్రారంభంలో. మొన్న వీళ్ళ మీద వాళ్ళ మీద కేసు వచ్చినప్పుడు అక్కడ స్పష్టంగా చెప్పారు. నేను ఈ మాట మొదట్లో చెప్పాను చూడండి. నీకు ఎందుకు గాయపడదు, నీకు దేహబుద్ధి ఉంది కనుక. అక్కడ నువ్వు జీవుడి స్థానంలో కూర్చోండి, దేహం స్థానంలో కూర్చోవు. దేహం స్థానంలో కూర్చుంటే యాదవ ఎక్కువ వయ్యి జడ్డు జీవుడికి యాదవ ఏంటి? యాదవ జీవ ఏదో ఇంకో జీవం ఉందా లేదో ఎక్కడ నేను చెప్పింది వాడికి, నీకు చెప్పలేదుగా. నువ్వు సభలో కూర్చున్నాడు చెప్పలేదుగా. సభ ప్రారంభంలో చెప్పాను. జీవుడి స్థానంలో కూర్చుని విను. జీవుడి స్థానంలో కూర్చుని వింటే కులపశక్తి ఉంటుంది. నాకు ఇబ్బంది ఏమిటి ఇక్కడ? దోషంలో వస్తుంది అక్కడ. జీవుడా, జీవుడు రాజ్యాంగం లేకపోవచ్చు వేదాంతం అనుకున్నాడు. రాజ్యాంగం దేహబుద్ధి, ఒక దేహబుద్ధి ఉన్నవాడు రాశాడు, ఒక కులబుద్ధి ఉన్నవాడు, ఒక మతబుద్ధి ఉన్నవాడు రాశాడు రాజ్యాంగాన్ని. వేదాంతం ఆత్మ గురించి నీకు తెలియకపోతే ఊరుకో. అది చెప్పడానికి ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి. వెళ్దాం పోతుందాకా సుప్రీంకోర్టు జడ్జి గారు తెలుసుకోలేదు. ఇది జ్ఞానానికి సంబంధించిన విషయం. అక్కడ ఆత్మస్థానంలో కూర్చున్న వాళ్ళని చెప్పాను నేను. వాడు బాడీని ఆబ్జెక్ట్గా చూస్తున్నాడు. ఆ బాడీ ఏ కులమో చెప్పాను. అక్కడ కులం వాడిది కాదు, అదే. నీకెందుకు మధ్యలో బాధ? నువ్వు ఆ సభలో లేవే అంటే. అందువల్ల చెప్పాలి ప్రారంభంలో. ఇక్కడ ఆచార్యులు వస్తుందన్నమాట. సత్యం జన వనితాదీని విషయాలు అందుకోసం చెప్తాను. సత్యాలు మనం ఎక్కడ కూర్చుని వింటున్నామో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కూర్చోవడం ఒకటే. ఈ కూర్చోవడం బీచోటిని కూర్చుంటే